హాయ్ ఎవ్రీవన్, ఇదైతే డే 5 రోజు అనమాట. ఈ 10 డేస్ నేను పెట్టుకున్న ఈ రొటీన్లో డే 5లోకి వచ్చేసాము. ఈ రోజు వచ్చేసి వర్షం ఏమో తగ్గిపోయింది, కానీ వాకింగ్కి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. బాగా టైం అయింది ఇంట్లో పని అయ్యేటప్పటికి. ఆ లోపు ఇంకా బాబు కూడా లేచేసాడు. ఆ తర్వాత ఇంకెళ్ళడం అంటే నాకు మళ్ళీ రిటర్న్ వచ్చేప్పటికి వర్క్ టైం అయిపోతుంది. కాబట్టి ఇంకా అంతెందుకులే అని చెప్పి ఎలాగో ఇంట్లో వర్కౌట్స్ చేసుకోవడానికి అలవాటు అయిపోయాను కాబట్టి అదే కంటిన్యూ చేసుకుందాంలే అని చెప్పి ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నాను. నాకు వచ్చేసి ఇంట్లో వర్కౌట్స్ అంటే ఊరికే మ్యాట్ వేసుకొని సైలెంట్గా ఎక్సర్సైజ్లు చేయడం అంటే అస్సలు మోటివేషన్ రాదు. అది ఒకప్పుడు అంటే చేసేదాన్ని, కానీ ఇప్పుడు కాదు. మ్యారేజ్కి ముందు ఎప్పుడో చేసేదాన్ని, కానీ ఇప్పుడంటే మనకి ఏదో ఒక ఊపు ఉండాలి. అంటే ఒక మోటివేషన్ పాయింట్ ఉండాలి. అంటే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ లాగా చేయడం, లేకపోతే జుంబా డ్యాన్స్ లాగా, లేకపోతే కార్డియో వర్కౌట్స్ ఇంట్లో అంటే మంచిగా ఒక ఊపు ఉండేటట్టు చేయాలి. లేదంటే హ్యాపీగా వాకింగ్కి వెళ్ళాలి, లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు. ఇవన్నీ కుదరలేదంటే జిమ్కి వెళ్ళే పని అయితే జిమ్కి వెళ్ళాలి. ఇట్లా మాత్రమే అలవాటు అయింది. ఇప్పుడు సైలెంట్గా మ్యాట్ వేసుకొని వర్కౌట్స్ అంటే జస్ట్ ఎక్సర్సైజ్లు చేసేటట్టు అయితే ఇప్పుడు అవ్వదు నాకు. మీకైతే ఎలాంటి వర్కౌట్స్ సూట్ అవుతాయి? మీరు ఎలాంటి వర్కౌట్స్ని ఎక్కువ ఇష్టపడతారు, ఎలాంటి యాక్టివిటీని ఎక్కువ ఇష్టపడతారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఇవి అలవాటు చేసుకున్నా, వీటితోనే ఎంజాయ్ చేస్తున్నాను. వీటితోనే నాకు బాగా మోటివేషన్ ఉంటుంది కూడా. సో అది మరి యాక్టివిటీ విషయానికి వస్తే ఈరోజు మంచిగా ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకున్నాను. నేను మామూలుగా ఏ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మీరు చూసినా డీటాక్స్ డ్రింక్ తాగుతూ ఉంటాను కదా. ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి డీటాక్స్ డ్రింక్ చేసుకోవడానికి నాకు టైం కుదరట్లేదు, ఇంట్రెస్ట్ కూడా అస్సలు రావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ కొన్ని రోజులు ట్రై చేశాను, కానీ అప్పుడు నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైంకి నేను పొద్దున్న లేసి మా అత్త కానీ మామ కానీ కాఫీ తాగుతారు. వాళ్ళకి కాఫీ పెట్టించినప్పుడు నేను సైడ్లో డీటాక్స్ డ్రింక్ అంటే అది నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. అంటే కాఫీ టీలకే మనం కొంచెం అట్రాక్ట్ అయ్యేటట్టు అనిపించింది. కాబట్టి అసలు ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు. సైలెంట్గా వాళ్ళకి కాఫీ టీ పెట్టించామా, మనం వాటర్ తాగామా అన్నట్టే ఉన్నా నేను. డీటాక్స్ డ్రింక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు, ఎందుకంటే అది చెయ్యాలి అని పెట్టుకొని మళ్ళీ చేయలేకపోతే నేనే ఫీల్ అవుతాను. కాబట్టి అదైతే తీసుకోలేదు. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మంచిగా ముందు రోజే నేను మొలక కట్టి ఉంచాను కదా, అది ఈ రోజుకి కూడా ఉందనమాట. దాంతో మంచిగా మందంగా ఏమంటారు ఊతప్పం లాగా చేసుకున్నాను. ఇది వచ్చేసి మొలక కట్టిన పెసలు గుగ్గులు వాటిని బాగా గ్రైండ్ చేసేసి దాంట్లోకి కొద్దిగా ఇడ్లీ పిండి, మనం దోశ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా ఒక అరగంట తీసుకొని మంచిగా మందంగా కలిపేసుకొని ఇది ఉత్తప్పం లాగా వేసుకొని అది బ్రేక్ఫాస్ట్కి ఒక్క ఉత్తప్పం అండ్ దాంతోపాటు ఇంట్లో చేసిన టొమాటో కర్రీ తీసుకున్నా. తర్వాత నువ్వుల ఉండలు ఉంటాయి కదా, అది ఒకటి తీసుకున్నా. ఈరోజు వచ్చేసి కోకోనట్ వాటర్, లేత కొబ్బరి నీళ్ళు అంటారు కదా, ఇది ఉందన్నమాట. అంటే బాబుకి ఇవి ఎక్కువ ఇవ్వాలని చెప్పి తెచ్చుంచాము. దాంట్లో వాడు తాగేసి పోగా మిగిలింది ఇంకా నేను ఇంకో దాంట్లో నుంచి తీసుకున్నా. దాంట్లోకి బాగా లేతది, ఇది భలే స్వీట్ ఉంది అసలు నిజం చెప్పాలంటే. దాంట్లోకి అందులో ఉన్న మీగడని ఇందులోకి వేసేసుకున్నాను. ఇది వచ్చేసి మనం వీలైనంత వరకు ఏమంటారు రెగ్యులర్గా తీసుకుంటే కూడా చాలా మంచిది. ఈ రోజే కరెక్ట్గా మా సబ్స్క్రైబర్ కూడా ఒక క్వశ్చన్ కామెంట్ చేసి ఉన్నారు, అక్క ఈ వెయిట్ లాస్ ఛాలెంజెస్ చేస్తున్నా సరే మీ హెయిర్ కానీ స్కిన్ కలర్ కానీ ఏం చేంజ్ అవ్వలేదు, హెయిర్ కూడా అలానే ఉంది, మీకు హెయిర్ ఫాల్ ఏం జరగలేదా, నాకు అవుతుంది, ఏమైనా టిప్స్ చెప్పండి అన్నట్టు చెప్పారు. యాక్చువల్గా నేను పెద్దగా నేనేం హెయిర్ కానీ స్కిన్ కానీ ఏ రొటీన్ ఫాలో అవ్వను నిజం చెప్పాలంటే. పెద్దగా అసలు పెద్దగా రొటీన్ ఏమి ఉండదు నాకు. సో మెయిన్గా హెయిర్కి వచ్చేసి ఎక్కువ జిడ్డు కాకుండా చూసుకుంటాను. ఎక్కువ చెమట పడినప్పుడు వెంటనే హెయిర్ వాష్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటి, స్కిన్కి నేను ఏం చేయను అబ్బా సీరియస్గా. నా స్కిన్ అంత ఫేర్గా కూడా ఏమి ఉండదు, నార్మల్ కలరే, ఇంకా గ్రేట్గా కూడా ఏమి ఉండదు, నార్మల్ టైపే నాది కూడా. సో దానికని స్పెసిఫిక్గా నేను ఏమీ చేయను. మరీ వింటర్ వస్తేనే ఏదైనా మాయిశ్చరైజర్ వేసుకుంటా అంతే, నాకు డ్రైగా అనిపించినప్పుడు వేసుకుంటా. బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే మన ఇంటర్నల్ హెల్త్ లోపల అంతా క్లీన్గా మంచిగా ఉంటే బయటకు మంచిగా కనిపిస్తాము ఆటోమేటిక్గా. ఒకప్పుడు నా వీడియోస్ మీరు స్టార్టింగ్ నా వీడియో వెళ్ళి చూడండి, అందులో ఎలా ఉంటుంది, బ్లాక్ నెక్ అవన్నీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాసెస్లో నేను ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా నాకు ఆ స్కిన్ కూడా బాగా మంచిగా క్లియర్ అయ్యింది. నన్ను నేరుగా చూసే వాళ్ళు కూడా చెప్పారు స్కిన్ కొంచెం ఫేర్ అయ్యింది, బాగుందని చెప్పి. అవంతా నేను నమ్మేది ఏంటంటే ఇంటర్నల్ హెల్త్ బాగుంటే అవుటర్ బాగుంటుంది అని చెప్పి. అది మరి హెయిర్ కంటారా వీలైనంత వరకు ఎక్కువ వాష్ చేస్తాను అంతే. నాకు కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది, ఎప్పుడంటే నేను అసలు పట్టించుకోకుండా హెయిర్ వాష్ చేయకుండా ఉంటే హెయిర్ ఫాల్ జరుగుతుంది. లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మా ఇంట్లోకి వచ్చినప్పుడైతే హెయిర్ రెగ్యులర్గా వాష్ చేయడానికి అవ్వట్లేదు, చేయకూడదు అన్నారు. కాబట్టి బాగా ఊడిపోతుంది ప్రజెంట్. ఇంకా మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మంచిగా కేర్ తీసుకోవాలి. అది మరి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, మా ఇంట్లో మాకు స్నాక్స్
ఎక్కువ తెస్తారు అసలు. మా మామ ప్రతిరోజు కవర్స్ పట్టుకొస్తాడు. అది ఆయన అవుట్ ఆఫ్ లవ్తో చేస్తారనమాట, అంటే ప్రేమతో తెస్తారు. కానీ అది ఏమంటారు, అంత హెల్దీ కాదనే విషయం మనం వాళ్ళకి కన్విన్స్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో తెచ్చినప్పుడు మనం అంత డైరెక్ట్గా నో చెప్పలేము. కానీ కంట్రోల్ చేసుకోవడం ఎంత పెద్ద టాస్కో తెలుసా నాకైతే. మా ఇంట్లో నాకు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను నేను, కానీ కుదరనప్పుడు ఎంతో కొంత బయట ఖచ్చితంగా తీసుకుంటా. అలా బ్రౌనీ నాకు బాగా ఇష్టము. ఈ బ్రౌనీ ఇవి తెచ్చుంటే దాంట్లో నుంచి ఇంకా ఒక హాఫ్ పీస్ తీసుకున్న, అబ్బా స్వర్గం కనిపించింది నాకైతే. స్వీట్స్ ఎందుకు నచ్చవండి, సూపర్ ఉంటాయి. కాకపోతే ఏం చేస్తాం, మనం ఒక రొటీన్లో ఉన్నప్పుడు నార్మల్గానే అవాయిడ్ చేయాలి, రొటీన్లో ఉన్నప్పుడు ఇంకా అవాయిడ్ చేయాలి. సో అందుకని చెప్పి కొద్దిగానే తీసుకున్నాను. ఇంకా నేను వీడియోలో మీకు అన్నీ కూడా, నేను తీసుకునే స్నాక్స్ అన్నీ నేను కొద్దిగా నోట్లో వేసుకుంటాను అంతే, అన్నీ చూపించను. ఎందుకంటే అది డిమోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి. అందుకని నేను 0 జంక్ తింటానని అయితే చెప్పను. ఖచ్చితంగా నా కంటి ముందు కనిపించేది నాకు తినాలనిపిస్తే కొద్దిగా ఖచ్చితంగా తీసుకుంటాను. అది మరి ఈ రోజు వీడియో. ఈ రోజు డిన్నర్కి వచ్చేసి లైట్గా కొద్దిగా ఒక 3 స్పూన్స్ ఆఫ్ రైస్లోకి సాంబార్ ఫుల్గా విత్ వెజిటబుల్స్ వేసేసుకొని తినేసాను. ఇవి రేపటి కోసం నైటే ఊరబెట్టాను అనమాట. సో రేపు ఏం మీల్ ప్లాన్ తీసుకుంటాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటుల్ దెన్ బాయ్ బాయ్.